సిరై తమిళ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు G5లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమాకి 3 కోట్లు పెడితే 30 కోట్లు వచ్చిందంట. చాలా పెద్ద హిట్టే. జస్ట్ 2 అవర్స్ ఉంది. ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. విక్రమ్ ప్రభు ఇందులో మెయిన్ లీడ్. మరి మూవీ ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ రివ్యూస్ కోసం అండ్ మన సౌత్ డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య. మరి మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం నచ్చింది భయ్య. సినిమా బాగుంది, తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. ఇది ఒక ఓన్లీ పోలీస్ డ్రామా మాత్రమే కాదు, ఒక మంచి హార్ట్ టచింగ్ మూవీ. పోలీసులు, లాయర్లు అండ్ జడ్జిలు అండ్ ఆల్సో మనం కూడా చూడాల్సిన సినిమా ఇది. కేసులు వాయిదా పడడం వల్ల ఒక మనిషి జీవితం ఎట్లా అవుతుంది ఇందులో చాలా బాగా చూపించారు. మీరు కనుక ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లర్ కోసం చూస్తుంటే ఇది ఒక మంచి చాయిస్. ఇది సీరియల్ కిల్లర్ సినిమా కాదు. హత్యలు ఉండవు, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రెగ్యులర్గా అస్సలు ఉండదు, ఫైట్లు ఉండవు, పాటలు ఉంటాయి కానీ ఏదో బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతాయి. అక్షయ్ కుమార్, ఈయన గురించి చెప్పుకోవాలి. ఈ అబ్బాయి గురించి డెబ్యూ హీరో అక్షయ్ కుమార్ అంటే బాలీవుడ్ కాదు, చాలా బాగా చేశాడు అబ్బా. నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా చేశాడు. పోలీస్ వాళ్ళు వాళ్ళ పవర్ చూపించడం మాత్రమే కాదు, ఆ పవర్ని యూజ్ చేసి ఎంతో కొంత హెల్పింగ్ నేచర్ ఉండాలి అని ఒక మంచి పాయింట్ తీసుకుని చాలా సింపుల్గా అండ్ ఆల్సో బాగా కూడా తీశారు. నాకైతే కొన్ని సీన్స్ జై భీమ్ లాంటి స్టోరీ ఆ కాన్సెప్ట్ అనిపించింది. బట్ ఆ రేంజ్లో ఉండదు, కానీ కొంచెం సింపుల్గా ఉన్నా సరే బాగుంటుంది. ఆ కాన్సెప్ట్లో వచ్చిన సీన్స్ కొన్ని అలా అనిపిస్తాయి అనమాట. సాధారణంగా నిందితుల్ని ఒక జైలు నుండి మరో జైలుకి లేదా కోర్టుకి తీసుకెళ్లే సమయంలో జరిగే జర్నీని లాంగ్ ఎస్కార్ట్ అంటారు. అలాంటి కాన్సెప్ట్ అనమాట. ఇక ఫస్ట్ హాఫ్ అయితే టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్లోకి తీసుకెళ్ళిపోవడం, హీరో క్యారెక్టరైజేషన్ కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమా చాలా రేసీగా ఉంటుంది. పోలీస్ సిస్టమ్స్లో ఉన్న చిన్న చిన్న ఉద్యోగుల కష్టాలు చూపించిన విధానం అండ్ పోలీస్ ప్రొసీజర్, ఈ వివరాలు అయితే చాలా డీటెయిల్గా చూపించారు. స్టోరీ నెమ్మదిగా మొదలై నెమ్మదిగా అంటే స్లో పేసింగ్ అనేది ఉండదు, అసలు చాలా స్పీడీగా ఉంటుంది. ఆ జర్నీ ముందుకు వెళ్తున్న కొద్దీ క్యారెక్టర్స్ మధ్య వచ్చే ఎమోషన్స్ చాలా బాగా బిల్డ్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్లు కూడా అందులో ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్లో అసలు స్టోరీ అండ్ ఈ న్యాయ వ్యవస్థలోని కొన్ని లోపాలు అండ్ కులం మరియు మత ఆధారంగా జరిగే కొన్ని అన్యాయాలు అండ్ లాస్ట్ క్లైమాక్స్ 20 minutes హార్ట్ టచింగ్ ఉంటుంది. ఇక విక్రమ్ ప్రభు తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అయితే నేను చెప్తాను. చాలా సైలెంట్గా కళ్ళతోనే తన ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ చాలా సెటిల్డ్గా నటించారు. మైనస్ చెప్పాలంటే మాత్రం కొంతమందికి ఇది రెగ్యులర్ కమర్షియల్ థ్రిల్లర్ కాదు కాబట్టి వాళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అట్లా ఉండదు. టెక్నికల్గా మాత్రం మూవీ చాలా బాగుంది. అండ్ ఆల్సో డైరెక్షన్ కూడా సురేష్ రాజకుమారి ఎక్కడా కమర్షియల్ యాంగిల్లో చూపించకుండా చాలా నీట్గా డీల్ చేస్తారు. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్లో ముఖ్యంగా చాలా బాగా వర్క్ చేశారు. సినిమాటోగ్రఫీ ఆ 90s వైబ్ ఉంది కదా, దాన్ని బాగా తీసుకొచ్చారు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్పీగా 2 hours లోపే మూవీని కంప్లీట్ చేయడం అనేది చాలా నచ్చింది. ఫైనల్గా ఇది ఒక పోలీస్ సినిమా కాదు, విచారణ, జై భీమ్ లాంటి సినిమాలు మీరు ఇష్టపడితే ఇది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. రేటింగ్ ఎంత ఇస్తున్నట్టు మూవీకి 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.